బాలీవుడ్ అంటేనే అందాల ఆరబోత అని మనందరికీ తెలుసు. అటువంటి బాలీవుడ్ కి గ్లామర్ అద్దిన నటి, హీరోయిన్ కి బట్టల్లో ఆదా నేర్పిన నటి పర్వీన్ బాబీ. తెర మీద ఆమె విసిరిన కొంటె చూపులకు, ఆమె ఒలికించిన ముత్యాల వంటి నవ్వులను ఏరుకోవటానికి థియేటర్లకు పరిగెత్తిన వారు ఎందరో. 90s లో ఆమె అందానికి ఫిదా అవ్వని కుర్రకారు లేరు. అప్పటి టాప్ హీరోస్ అయిన అమితాబ్, శత్రుఘ్న సిన్హా, శశి కపూర్ల సరసన ఆడిపాడింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్తో ఎన్నో సినిమాలు చేసింది. వరుస సినిమాలు అమితాబ్తో చేస్తున్న పర్వీన్ కు, ఆయనకు మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే అమితాబ్ కు జయా బచ్చన్ తో పెళ్లైంది. అంతేకాకుండా జయా బచ్చన్ పర్వీన్ తో కలిసి మీడియా ముందుకు అమితాబ్ రావటంతో వారి మధ్య ఏం లేదు, వచ్చిన వార్తలంతా ఫేక్ అని అర్థమైంది. కానీ పర్వీన్ మాత్రం అమితాబ్ ఓ గ్యాంగ్స్టర్ అని, తనను కిడ్నాప్ చేసి చంపడానికి ట్రై చేశాడని సంచలన కామెంట్స్ చేసింది. అసలు పర్వీన్ ఎందుకు అలా చేసింది? స్టార్ హీరోయిన్ అయిన పర్వీన్ ఎందుకు రోడ్లపై నగ్నంగా పరిగెత్తింది? పర్వీన్ నిజంగా 50 మందితో ప్రేమలో పడిందా? చివరకు డబ్బులు లేక, తినటానికి తిండి లేక, ఆకలితో మరణించిందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్వీన్ బాబీ 1954 ఏప్రిల్ 4న సౌరాష్ట్రలోని జునాగఢ్లో పుట్టింది. ఇది ప్రస్తుతం గుజరాత్లో ఉంది. పఠాన్లుగా పిలువబడే పష్టూన్ల ఖిల్జీ బాబీ తెగకు చెందిన పెద్ద కుటుంబంలో పుట్టిన పర్వీన్ ఏకైక సంతానం. పర్వీన్ తన తల్లిదండ్రులకు పెళ్లైన 14 సంవత్సరాల తర్వాత పుట్టింది. ఆమె తండ్రి వాలీ మహమ్మద్ ఖాన్ బాబీ జునాగఢ్ నవాబు వద్ద అకౌంటెంట్ గా వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. ఆమె తల్లి జమాల్ భక్తే బాబీ హౌస్ వైఫ్ గా ఉండేవారు. జునాగఢ్ నవాబు వద్ద నమ్మకంగా పనిచేసిన మహమ్మద్ ఖాన్ బాబీ బాగా సంపాదించి కోట లాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. లేక లేక పర్వీన్ పుట్టడంతో ఒక మహారాణిలా చూసుకునేవారు ఆమెను. అయితే పర్వీన్కు 5 ఏళ్ల వయసున్నప్పుడు, అంటే 1959లో తండ్రి చనిపోయాడు. వంశపారంపర్యంగా ఆస్తులు వచ్చినట్టు పర్వీన్ కుటుంబానికి ఒక వ్యాధి వంశపారంపర్యంగా వచ్చింది. అదే సిజోపెర్నియా అనే మానసిక వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారు ఒక లోకాన్ని ఊహించుకొని అక్కడ నచ్చినట్టు ఉంటున్నట్టు కలలు కనడమే కాకుండా నిజ జీవితంలో సైతం అలాగే బిహేవ్ చేసేవారు. ఈ వ్యాధి పర్వీన్కు వచ్చినా చిన్నప్పటి నుంచి గారం చేయటం వల్లే ఇలా బిహేవ్ చేస్తుందని అనుకునేవారు. ఎందుకంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవటం, అదొక మానసిక రోగమని గుర్తుపట్టే వైద్యుడు లేకపోవటమే. ఇదిలా ఉంటే చిన్నప్పటి నుంచి ఊహల లోకంలో బతికే పర్వీన్కు మోడలింగ్ పై ఆసక్తి పెరిగింది. దీంతో మోడల్ అవ్వాలని అనుకుంది. ఇంటర్ వరకు చదివిన తర్వాత ముంబై వెళ్లి ఒక పక్క డిగ్రీ చేస్తూ మరొక పక్క మోడలింగ్ చేయాలని అనుకుంది. కానీ తల్లి అందుకు ఒప్పుకోలేదు. పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. దీంతో పాకిస్తాన్లో ఉన్న రిలేటివ్స్ లోని అబ్బాయిని పర్వీన్ కు సరైన జోడీ అని అనుకున్నారు. అతను ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో పైలట్ గా వర్క్ చేసేవాడు. దీంతో ఇద్దరికి 1971లో ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఇండియా పాక్ వార్ స్టార్ట్ అవడంతో పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. దీంతో పర్వీన్ డిగ్రీ చేయడానికి ముంబై పంపించారు. బీచ్ వ్యూ ఉన్న 4 BHK ఫ్లాట్ ని కొని పర్వీన్ కు ఇచ్చారు తల్లి. ఇక ముంబై వెళ్లిన తర్వాత ఓ సినిమా ఆడిషన్స్ కి వెళ్లింది పర్వీన్. అక్కడ ఆమె వెస్టర్న్ డ్రెస్ లుక్స్ అండ్ సిగరెట్ కాల్చే విధానం చూసిన చరిత్ర మూవీ డైరెక్టర్ ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా మొదటిసారిగా చరిత్ర మూవీతో బాలీవుడ్ సినీ తెరపై కనిపించింది పర్వీన్. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆమె అందాల ఆరబోతకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మొదటి సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు క్యూ కట్టారు ఆమె ఇంటి ముందు. కాల్ షీట్ల కోసం పోటీ పడ్డారు దర్శకులు. పర్వీన్ బాబీ గ్లామర్ అలాంటిది. ఇక మజ్బూర్లో ఆమె చేసిన నీల పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దివార్ మూవీతో పర్వీన్ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోనవసరం రాలేదు. దీంతో డిగ్రీ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టారు. మజ్బూర్లో అమితాబ్తో నటించిన పర్వీన్ ఆ తర్వాత ఇద్దరూ కలిసి సుమారు 16 సినిమాలు ఏకధాటిగా చేశారు. దీంతో మీడియాలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు రావటం, అమితాబ్ సైతం పర్వీన్తో సన్నిహితంగా ఉండటంతో జయా బచ్చన్ కి అమితాబ్కు మధ్య పర్వీన్ గురించి గొడవలు స్టార్ట్ అయ్యాయి. చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన అమితాబ్ పర్వీన్ ను దూరం పెట్టేశారు. అమితాబ్కు దూరం కావటంతో కొంత డిప్రెషన్ కు గురైనా త్వరగానే కోలుకుంది. దీంతో కేర్ నాట్ యాటిట్యూడ్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్, కంప్లీట్ క్లారిటీతో పర్వీన్ ఉంటుందని పేరు తెచ్చుకుంది. ఆమె రాకతో బాలీవుడ్ స్క్రీన్ కొత్త మెరుపులు సంతరించుకుంది. ఇదే పర్వీన్ బాబీ సిగ్నేచర్. బాంబే చిత్రసీమ అంతా ఆమె కోసం వెంపర్లాడుతుంటే పర్వీన్ మాత్రం డేనీ డెంజోంగప్ప కోసం పరితపించింది. కానీ డానీ, పర్వీన్ ఇద్దరూ సమాన వయసులో ఉన్నవారే. విలన్ గా డానీ, హీరోయిన్ గా పర్వీన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకరితో ఒకరికి పరిచయమైంది. అప్పటికి పర్వీన్ బాబీ గురించి, ఆమె అందం గురించి డానీ విన్నాడు. కానీ పర్వీన్ ని చూసిన ఫస్ట్ టైం ఆమె అందానికి మతిపోగొట్టుకున్నాడు. ఇద్దరి మధ్య మాటలు కలవటం,
పర్వీన్ కు డానీ నచ్చేది. అలా ఆ ఇద్దరు మనసులు కలిశాయి. అలా తన ఫస్ట్ లవ్ గా పర్వీన్ ను మనసులో భద్రంగా దాచుకున్నాడు డానీ. కబుర్లు, లాంగ్ డ్రైవ్లు, ఇలా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చేశారు. దీంతో కలిసి ఉండటం ప్రారంభించారు. పెళ్లి కాకుండా ఆ జంట ఒకే ఇంట్లో ఉండటం అప్పటి బాలీవుడ్ లో సంచలనం. వీరిద్దరి రిలేషన్ పై వార్తాపత్రికల్లో ఎన్ని రాతలు రాసినా ఖాతరు చేయలేదు ఆ ఇద్దరు. పర్వీన్ తల్లికి తెలిసినా కూతురు సంతోషాన్ని కాదనలేకపోయింది. ప్రేమలో ఉంటూనే సినిమాలు చేసింది. వరుస హిట్లతో పర్వీన్ బిజీ అయిపోయింది. అప్పుడే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్న డానీకి సైతం అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో తీరిక లేకుండా ఇద్దరు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఒకే రంగంలో ఉన్న ఇద్దరి ప్రపంచాలు వేరవటం మొదలైంది. ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి గడిపే టైం దొరకటం లేదు. ఆ విషయం ఇద్దరికీ అర్థమైంది. ఇక ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసినా స్నేహం మాత్రం కంటిన్యూ చేయాలని అనుకుని ఆ ఇంటిని ఖాళీ చేసి తమ ప్రేమ ప్రయాణాన్ని ఆపేశారు. అలా షేక్ హ్యాండ్తో స్నేహాన్ని కొనసాగించారు. పర్వీన్ బాబీతో బ్రేకప్ అయ్యాక డానీ నటి కిమ్ ఎస్పాల్ ప్రేమలో పడ్డాడు. కానీ పర్వీన్ డానీని మరిచిపోలేకపోయింది. ఆప్తమిత్రుడిగా అతడి అండను కోరుకుంటూనే ఉంది. ఈలోపు కబీర్ బేడి దృష్టిలో పడింది పర్వీన్. ఇటలీలో శాండోకాన్ అనే ఇటాలియన్ సీరియల్ సెట్స్ లో పరిచయమైన పర్వీన్ చాలా తక్కువ కాలంలోనే అతడికి లవర్ గా మారింది. ఈ జంట ప్రేమను ఇటాలియన్, స్పానిష్ మీడియాలో కథలుగా రాసింది. న్యూస్ పేపర్లలో అయితే పర్వీన్ కబీర్ల డేటింగ్ కబుర్లు ఫోటోలతో నిండిపోయాయి. శాండోకాన్తో యూరోప్లో కబీర్కు మంచి గుర్తింపు వచ్చింది. ఛాన్సుల గ్రాఫ్ కూడా పెరిగింది. దీంతో వెనక్కి బాలీవుడ్కు రావాలని అనుకోలేదు. కానీ అప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న పర్వీన్ బాబీకి ముంబై తిరిగి రాక తప్పలేదు. అప్పటికే ఆమె కోసం 40 సినిమాలు క్యూలో ఉన్నాయి. కెరీరా కబీరా అన్న పరిస్థితి వచ్చింది పర్వీన్ బాబీకి. కెరీర్ ఎంత ముఖ్యమో కబీర్తో లైఫ్ అంతకన్నా ముఖ్యం. కబీర్ను ఇండియాకు వచ్చేయమనడం అంత భావ్యంగా అనిపించలేదు ఆమెకు. అలాగని తన కెరీర్ను వదులుకోవడానికి మనసొప్పులేదు. అలా అతనక్కడా, ఇలా తానిక్కడా కుదిరేట్టు లేదు. పైగా కబీర్కు అప్పటికే పెళ్లైపోయింది. ప్రతిమాబేడి నుంచి విడిపోవాలనుకుంటున్న సమయంలో తాను అతనికి దగ్గరైంది. కానీ తనకు ఓ లైఫ్ ఉంది, గుర్తింపు ఉంది. దాన్ని వదులుకొని కబీర్కు నీడలా ప్రపంచమంతా తిరగాలని లేదు ఆమెకు. దాంతో కబీర్కు కూడా దూరమైంది. కబీర్ను వదులుకున్నందుకు నేనెప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. అతని జర్నీకి నేను హార్డీలై ఆయన సక్సెస్ ను శాసించాలనుకోలేదు. అలాగని నా ఐడెంటిటీని కోల్పోవడానికి సిద్ధపడలేదు. మహిళగా నాకు ఈగో ఉంది, ప్రైడ్ ఉంది. దాన్ని కాపాడుకోవాలనుకున్నా. ఇంకా చెప్పాలంటే ఐ కుడ్ నెవర్ బికమ్ ఏ మ్యాన్స్ డాగ్. నేనెప్పుడూ నార్మల్ సెక్యూర్ రిలేషన్నే కోరుకున్నా. అతనితో అది సాధ్యం కాదని అర్థమైంది అని చెప్పింది పర్వీన్ బాబీ ఒక ఇంటర్వ్యూలో. ఇక నిజమైన ప్రేమ తనకు దొరకదేమో అని బాధపడేది పర్వీన్. తను చేసే సినిమాల్లోని విలన్స్ క్యారెక్టర్ నుంచి చిన్న రోల్స్ చేసే వారితో సైతం స్నేహం చేసి, వారితో డేట్ చేసి, వారిలో నిజమైన ప్రేమను వెతుక్కునేది. కానీ వారంతా పర్వీన్ను సెక్సువల్ గా యూజ్ చేసుకునేవారే కానీ నిజమైన ప్రేమను మాత్రం అందించలేదు. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మహేష్ భట్ చూపు పర్వీన్ పై పడింది. అతని రెస్పెక్ట్ అండ్ కేరింగ్ కు పర్వీన్ కూడా మహేష్ భట్ కి పడిపోయింది. అలా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. కానీ అప్పటికే మహేష్ భట్ కి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఓ సినిమా షూటింగ్ లో పర్వీన్ చేతిలో కత్తి పట్టుకొని తనను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని పిచ్చిపట్టిన దానిలా అరవటం స్టార్ట్ చేసింది. అయితే అప్పుడు అక్కడే ఉన్న మహేష్ భట్ పర్వీన్ ని కూల్చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పుడే పర్వీన్ కు సీజోపెర్నియా ఉందని డాక్టర్స్ చెప్పారు. ఆ వ్యాధి వల్ల మనసులో ఒకటి ఊహించుకొని అది నిజంగా జరుగుతుందన్న భావనలో ఉంటారని మహేష్ భట్ కి చెప్పారు డాక్టర్స్. ఈ విషయం తెలిసిన మహేష్ భట్ పర్వీన్ ను వదిలేయాలని డిసైడ్ అయ్యారు. కరెక్ట్ గా ఈ టైంలోనే ఆమె స్నానానికి వెళ్లి రావటం, ఆమె ఒంటిపై అప్పుడు కేవలం టవల్ మాత్రమే ఉండటం జరిగింది. మహేష్ భట్ అసలు విషయం చెప్పి బయలుదేరుతుండగా అతనిని ఎలాగైనా ఆపాలని ఆయన వెనుక పరిగెత్తింది. అయితే ఆ టవల్ కాస్త జారిపోయినా అది గమనించకుండా రోడ్డుపై పరిగెత్తింది పర్వీన్. కానీ మహేష్ భట్ మాత్రం ఆటో ఎక్కి వెళ్లిపోయాడు. అయితే రోడ్డుపై నగ్నంగా పరిగెత్తుతున్న పర్వీన్ ని చూసిన అక్కడే ఉన్న మీడియా వాళ్లు ఫోటోలు తీసి నెక్స్ట్ డే పర్వీన్ నేక్డ్ ఫొటోస్ ప్రచురించారు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న పర్వీన్ తల్లి ముంబై వచ్చింది. ఇక ఈ టైంలోనే ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ ఓ గ్యాంగ్స్టర్ అని, తనను కిడ్నాప్ చేశారని, తనకు ట్రాన్స్మిటర్ పెట్టారని చెప్పింది. అయితే ఇదంతా పర్వీన్ మానసిక స్థితి బాగోలేక చెప్పిందని అర్థమైంది. తర్వాత పర్వీన్ అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవటం, ఆ ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకోవటం వరకు వచ్చింది పరిస్థితి. ఇక ప్రేమ పెళ్లి వద్దు అనుకుని ముస్లిం నుంచి క్రిస్టియన్ గా మారింది పర్వీన్. ఆ తర్వాత ఇండియాకు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కానీ బాడీ మొత్తం షేప్ అవుట్ అయి బాగా లావుగా అవటంతో ఛాన్సులు రాలేదు. ఆ టైంలోనే తల్లి కూడా కన్నుమూశారు. తల్లి మరణంతో బాగా కుంగిపోయింది పర్వీన్. అలా ఇంట్లోకి గదికే పరిమితమైంది. 2005 జనవరి 20న పర్వీన్ బాబీ ఇంట్లోనే మరణించింది. ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల వండి పెట్టేవాళ్లు లేక వండేందుకు శరీరం సహకరించగా తిండి తినక మరణించింది. గ్లామర్ వరల్డ్ ని ఏలిన పర్వీన్ చివరి రోజుల్లో అనాథలా చనిపోయినా 2 రోజుల తర్వాత పక్కింటి ఆవిడ చూస్తే తప్ప ఎవరికీ తెలియలేదు. తన కెరీర్లో 50 కంటే ఎక్కువ మందితో ప్రేమాయణం సాగించినా
నిజమైన ప్రేమ దొరక్క చివరికి పెళ్లి చేసుకోకుండానే ప్రపంచాన్ని వదిలి వెళ్ళింది పర్వీన్.